వెధవ రోగులు, వెధవ రోగాలు, వెధవ మందులు, వెధవ సూదులు, వెధవ సిరంజీలు, వెధవ ప్రిస్క్రిప్షన్లు, గవర్నమెంట్ హాస్పిటల్లో వెధవ మందులాగా వెధవ పూర్తిగా నిస్సారం అయిపోయింది. అయ్యో వీడోడు వచ్చాడు. డాక్టర్ గారు ఉన్నారా అండి? ఏంటైనా కళ్ళు పరీక్ష చేయించుకోవడానికి వచ్చావా? మీ దయ వల్ల కళ్ళు బాగా కనిపిస్తున్నాయండి. మరి నీ తలకాయ ఎంత తక్షణాలు బోర్డు వేలాడుతుంది, కనబడడం లేదు. ఎప్పుడు వస్తారండి? ఇంకా రాలేదు. మరి డాక్టర్ గారు బయటికి వెళ్ళారు, లోపల కూర్చోండి ఉంది బోర్డు మీద. అదేనయ్యా, డాక్టర్ గారు ఇంటికి వెళ్ళారు, నిన్న అనగా వెళ్ళారు, ఈవేళ రాలేదు ఇంకా. అబ్బా ఎప్పుడు వస్తారండి? ఆయన ఇది ప్రభుత్వ ఆసుపత్రి, ఎప్పుడు ఏ రోగం వస్తుందో నీకు తెలియనట్టుగానే, నీకు వచ్చిన రోగం ఏంటో డాక్టర్ గారికి తెలియనట్టుగానే, డాక్టర్ గారు రాకపోకలు ఏంటో ఈ ఆసుపత్రికి తెలియదు. మరి ఇలాగండి ఎంతసేపు కూర్చోమంటారు? అబ్బా ఏంటి వెదములు? నా బాధ మీకేం తెలుస్తుందండి? మీ అందరి బాధ భరించండి, నా బాధ ఎవరికైనా తెలుసా? చీ వెధవ రోగులు, వెధవ బాధలు. ఒక్కడు నవ్వుతున్నాడు. నవ్వుతూ రావడానికి ఇదేమన్నా ఫోటో స్టూడియో అండి? అయినా గద్దెపొట్టు మీకు తెలుసా అండి? నా బాధ మీకేం తెలుస్తుందండి? ఏంటి బాధ? జ్వరం వచ్చిందా? జ్వరం వస్తే మీ దాకా రావడం ఎందుకండి? కాస్త మిరియాల కషాయం తాగి హాయిగా కళ్ళు మూసుకుంటే ఖర్చు తగ్గుతుంది కదా అనుకోవచ్చు. ఇంతకీ ఏంటండి బాధ? పంటి బాధ. పంటి బాధ? ఈ వయసులో పంటి బాధ ఏంటయ్యా? మరి అదే కదండి నా బాధ. అవును, మీరు ఏ టూత్ పేస్ట్ వాడతారు? తినడానికి ఏ పేస్ట్ లేదొరక చస్తుంటే మళ్ళీ టూత్ పేస్ట్ కూడానా? నేను ఏ పేస్ట్ వాడనండి. అంటే తమరు తెల్లటి ఉప్పు, నల్లటి బొగ్గు కలిపి నూరి నేను వాడే సొంత వైద్యం అండి. నా పన్ను ఊడలేదు, విరిగింది సగానికి. ఎవడు చెప్పుచ్చు కొట్టాడు? చెప్పుచ్చు కొట్టలేదండి, రాయిస్తూ కొట్టాడు. ఎవడు వాడు? సర్కారు వాడు. వాడేవాడు. ఇంతకీ ఏ మీద పని చేసావంట? ప్రభుత్వ చౌకబారు దుకాణంలో రాళ్ల బియ్యం కొని తిన్నాను. ఇంత రాయి పంటి కింద పడి పన్ను కాస్త విరిగింది. నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా. ఏంటి? రేషన్ బియ్యంలో రాయి పంటి కింద పడితే అదృష్టమా? కాదనయ్యా, మరి ఆ రేషన్ రాయి అదృష్టవశాత్తు నీకు పంటి కింద పడింది కాబట్టి నీకు పన్ను విరగడంతో సరిపోయింది. అదే గాని పేషెంట్ కు దొరకకుండా తప్పించుకొని తిరిగే గవర్నమెంట్ డాక్టర్ లాగా ఆ రేషన్ రాయి నీ పంటికి దొరకకుండా తప్పించుకొని పారిపోయి సరాసరి లోపలికి పోయిందనుకో, అలా పోయి అది కిడ్నీస్ లోను అపెండిక్స్ లేను దూరిపోయి దాకుందనుకో, అప్పుడు వాచిపోయి కడుపులో నొప్పి ప్రారంభమై భరించలేనంతగా ఎక్కువైపోయింది అనుకో, అప్పుడు నువ్వు గవర్నమెంట్ ఆసుపత్రి పరిగెత్తుకుంటూ వచ్చేసావు అనుకో, డాక్టర్ గారు నిన్ను ఆపరేషన్ వల్ల ఎక్కించేశారనుకో, అప్పుడు ఆ ఆపరేషన్ సక్సెస్ అవుతుందో ఫెయిల్యూరే అవుతుందో, డాక్టర్ గారిని కడుపు కోసి ఆ కోసిన కత్తి బయటికి తీస్తాడు, లేక లోపలే దాచేసి నీ కడుపు కుట్టేస్తాడు. నువ్వు చస్తావో బతుకుతావో ఎవరికి తెలిసినాయినా. కనుక నా పన్ను విరగొట్టడం ఆనందం అంటారు. మీ తెలివి నిమ్మహంగా ఉంది. అసలే పట్టు విరిగి నియమాలతో నేను చస్తుంటే ధైర్యం చెప్పి వైద్యం చేయాల్సింది పోయి డాక్టర్లు చెప్పే వేదో పనులని చెప్తారేంటి? హార్ట్ అటాక్ వచ్చి పోడు పేషెంట్. అయితే నేను చేస్తానయ్యా, డాక్టర్ చేస్తారు కానీ. మరి ఏడండి ఆయన ఎక్కడున్నారు? నేను చచ్చాక కానీ వచ్చేటట్టు లేడు. అబ్బా భరించలేకపోతున్నాను. నేను మాత్రం భరించగలుగుతున్నాను ఆయన. నా బాధ ఎవరితో చెప్పుకోమంటావు? ఆసుపత్రిలో ఉన్నంత సేపు అడ్డమైన రోగుల్ని పరీక్షించి అడ్డమైన వివరాలు అడిగి తెలుసుకోవాలి. తర్వాత వివరాలన్నీ డాక్టర్ గారికి రికార్డు వేసి వినిపించాలి. అప్పుడు ఆయన రాసి అడ్డమైన పిల్లలు అడ్డమైన పొట్లాలు కట్టి ఎప్పుడు ఏ పిల్ల దేంతో వేసుకోవాలో రోగికి పద్యం పాటి ప్రతిపాదార్థం చెప్పాలి. రోగి టెంపరేచర్ కొలిసి ఆ ఎంగిలి థర్మామీటర్ నేను కడగాలి. డాక్టర్ సూది పొడిస్తే నేను దూది పెట్టి రోగి చెప్ప రుద్దాలి. సిరింజీలు కడగాలి. ఇవన్నీ కాక డాక్టర్ గారికి సొంత పనులు చేయాలి. అబ్బా భరించలేకపోతున్నాను. తొందరగా డాక్టర్ గారిని పిలవండి. అబ్బా చచ్చాను. రోగి చచ్చాడా? ఏంటి డాక్టర్ గారు వచ్చారా? అయ్యా డాక్టర్ గారు. ఏమిటయ్యా ఏదో గొడవ? నా పన్ను సంగతి చూడండి. చూద్దాంలే కాసేపు. క్షణం కూడా ఆగేటట్టు లేనండి. భరించలేని బాధ. బాధల్లోనే సుఖం ఉంటుందయ్యా. యు ఎంజాయ్. ఇప్పుడేగా నేను వచ్చింది. కానీ నేను వచ్చి చాలా సేపు అయిందండి. కాంపౌండర్ సార్,
గొడవ చేద్దాం అతన్ని, నేను కాసేపు రెస్ట్ తీసుకుని వస్తాను. అయ్యా డాక్టర్ గారు టెస్ట్ తీసుకొని వస్తా అని చెప్తున్నారుగా. పార్టీ సంగతి చూడండి. కాంపౌండర్ సార్ ఏమంటాడయ్యా? ఏంటి అతను గొడవ? ఏం లేదు సార్, అతను పన్ను ఇరిగిందంట. ఎందుకు ఇరిగిందంట? ఏం లేదు సార్, రేషన్ షాప్ లో రాళ్ళ బియ్యం తిన్నాడంట. ఏంటి డైరెక్ట్ రేషన్ షాప్ లో రాళ్ళ బియ్యమా? అయ్యా మరేనండి. ఏమయ్యా, ఎవరు చెప్పాడయ్యా ఇంక రేషన్ షాప్ లో బియ్యం తినమని? అదేం ప్రశ్న అండి, ఎవరో చెప్పడం ఏమిటి? రేషన్ బియ్యంలో రాళ్ళు ఉంటాయని తెలుసా? తెలుసండి. రాళ్ళు అంటే పళ్ళు పోతాయని తెలుసా? తెలుసు. మరి ఎందుకు తిన్నావు? తినపోతే మొత్తం ప్రాణమే పోతుంది కనుక. తప్పయ్యా, రేషన్ బియ్యం తినకూడదు. ఓ రూపాయిన్నర ఎక్కువైనా సరే బయట బియ్యం మంచి కొనుక్కుని తినాలి. నేను సగటు మనిషినండి. తప్పదయ్యా, ఆహారం విషయంలో అశ్రద్ధ పనికిరాదు. ఆహారాన్ని బట్టి ఆరోగ్యం ఉంటుంది. సైన్స్ ఏం చెప్పింది? ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్పింది. ఆరోగ్యం ఎలా బాగుంటుంది? మంచి బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. మంచి బలవర్ధకమైన ఆహారం అంటే ఏంటి? పాలు, వెన్న, గుడ్లు, వివిధ పప్పులు, రకరకాల పళ్ళు, తాజా కూరలే కాకుండా ముఖ్యంగా విటమిన్లు ఉన్న ఆహారం తీసుకోవాలన్నమాట. ఆరోగ్య సూత్రాలు నాకు తెలుసు. శరీరానికి విటమిన్లు కావాలన్నది సైన్స్. ఏ విటమిన్లకైనా దేనికైనా జేబులో విటమిన్లు ఉండాలన్నది ఎకనామిక్స్. ముందు నా పంటి సంగతి చూడండి. అయితే ఏమంటావు ఇప్పుడు? నేను విరిగిన మాట పీకాలా? అవును మహానుభావా. కాంపౌండర్ సార్ సాయంత్రం ఇంటికి రమ్మన్న తల్లి. అలాగే సార్. అయ్యా డాక్టర్ గారు, అలాగయ్యా, డాక్టర్ గారి కోపం వస్తుంది. ఈ దేశంలో సగడు మనిషిని చూస్తే రానిదెవరికయ్యా కోపం. డాక్టర్ గారు చెప్తారా డాక్టర్ గారు సాయంత్రం ఇంటికి రమ్మని? ఇంటికి వెళ్ళి ఆయన కన్సల్టేషన్ ఫీజు ఆయనకి ఇచ్చావంటే నీ పన్ను పీకి మందేస్తాడు. దాంతో నీ ఆరోగ్యం బాగుపడుతుంది, నువ్వు బాగుపడుతుంది. చాలా చెప్పొచ్చు. ముందు డాక్టర్ గారిని పిలు. అయ్యా డాక్టర్ గారు. ఏంటా సింహనాదం? ఎందుకు అలా అరుస్తావు? అయ్యా ఇది అరుపు కాదు, సలుపు. పన్ను సలిపేస్తుంది. చూడమని మొదపెట్టుకుంటున్నానండి. చూస్తానుండవయ్యా, నాకు అసలే ఓట్లో బాగున్నట్టు నేను చూస్తుంటే. ఇదిగో కాంపౌండర్, మా ఇంట్లో ఏవో సరుకులు కావాలంట. ఏమేం కావాలో కనుక్కుని బజార్కి తీసుకుని వెళ్ళు. అలాగే సార్. ఇదిగో మాట సార్, ఈవేళ పిల్లలకి హాఫ్ డే స్కూల్ తెలుసు కదా, వాళ్ళని కూడా తీసుకువెళ్ళు. అలాగే సార్. ఇదిగో మాట సార్, పనిలో పని ఆ కూరగాయలు కూడా తీసుకొచ్చేది. అలాగే సార్. ఇదిగో మాట సార్. ఏమీ లేదు. అలాగే సార్. అయ్యా నా పట్టి సంగతి. ఇదిగో మాట సాయంత్రం ఇంటికి రా. సాయంత్రమా? ఇంటికా? దేనికి? దేనికేమిటి పిచ్చి ప్రశ్న? ఇంటి దగ్గర నాకు ప్రైవేట్ క్లినిక్ ఉందని తెలీదు? ఇంటి దగ్గర ఏముంటే నాకేమిటండి? నేను వచ్చింది ధర్మాసుపత్రికి. నాకు కావాల్సింది నా పన్ను వీకి మందు వేయడం. పీకుతాను, వేస్తాను, చేస్తాను. ఇంటికి రా. ఏమిటండి మీరు మాట్లాడేది? మీ ఉద్దేశం? ఉద్దేశం ఏముందయ్యా, ఇది ధర్మాసుపత్రి. ట్రీట్మెంట్ అంతగా బాగుండదు. ఇంటి దగ్గర ఇక్కడ చేసేది మీరే అయినప్పుడు ఇంటి దగ్గర బాగుండే ట్రీట్మెంట్ ఇక్కడ మాత్రం ఎందుకు బాగోదు? పిచ్చి ప్రశ్న. అది నా స్వంత ఆసుపత్రి, ఇది ప్రభుత్వ ఆసుపత్రి. అయినా నేను రోగం ఎక్కడ చేసినా ఆ వైద్యానికి కావాల్సింది ఈ రోగం నయం కావడం. నాకు కావాల్సింది నా రోగం ఇక్కడ ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో నయం కావడం. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగం నయం కాదు కదయ్యా. అదే ఎందుకని? ఎందుకంటే ఇక్కడ మంచి మందులు ఉండవు కదా. ఎందుకు ఉండవని? ఎందుకంటే ఇక్కడ మంచి మందులన్నీ మేము మా ఇళ్ళకి తీసుకుపోతాం కనుక. ఏమిటయ్యా పిచ్చి ప్రశ్నలు? చెప్తుంటే అర్థం చేసుకోవాలి. ఇక్కడ అన్ని ఎక్స్పైరీ డేట్లు అయిపోయిన మందులు, రంగు నీళ్ళు తప్ప మంచి మందులు ఉండవు. ఆరోగ్యం బాగుండదని చెప్తున్నానా? మీ ఆరోగ్యం చూసుకోవాల్సింది. ఇక్కడ వైద్యం బాగుండకపోవడానికి బాధ్యులు మీరు. ఇక్కడ సైతం మంచి వైద్యం చేయడం మీ కర్తవ్యం. మీరు మీ బాధ్యత కర్తవ్యం మర్చిపోకుండా ఉండడం అవసరం. నాకేమిటయ్యా అంత అవసరం? అంత ప్రత్యేక శ్రద్ధ చూపించడానికి ఇదేమన్నా నా సొంత ఆసుపత్రి? ఇక్కడే వైద్యం చేసినా చేయకపోయినా నా జీతం నాకు వస్తుంది. అసలు నాదయ్యా తప్పు. ఓన్లే కదా అని కోపం ఆపుకుంటుంటాను. ఏం చేస్తారండి కోపం? ఏం చేస్తారు? విదేశాలకు వెళ్ళిపోతాను. వెళ్ళండి. వెళ్తానయ్యా, వెళ్తాను. అవకాశం రాని. మీరండి, మీరు ఇంటలెక్చువల్స్ ఆఫ్ ది కంట్రీ. అగ్గిపెట్టి మీద పళ్ళ పొడి మీద పన్నులు వేసి పైసా చొప్పున కూడగట్టి ప్రభుత్వం మిమ్మల్ని డాక్టర్లని ఇంజనీర్లని చేస్తుంటే మాతృభూమి రొమ్ము కొద్ది విదేశాల్లో మీ ప్రజ్ఞా ప్రభావాలను వికసింపజేసుకునే అసలు సిసలైన నాయకులు. లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఇన్ని వేలు తగిలేసి నేను విద్య నేర్చినందుకయ్యా? ప్రజాసేవ చేయడానికా? నాకు ఇంకా వేరే పనేం లేదనుకున్నావా ఏమిటి? ప్రభుత్వం మీ మీద వెచ్చించిన డబ్బుకు మాత్రం వేరే పని ఉపయోగం లేదనుకున్నాను. ఉదాత్తమైన ఒక వృత్తిని తుచ్చమైన వ్యాపారంగా మార్చడం నువ్వు చేస్తున్న తప్పైతే
బృహత్తరమైన ఒక వృత్తి శిక్షణ కార్యక్రమంలో నీలాంటి బుద్ధి లేని వాటిని తీసుకోవడం ప్రభుత్వం చేస్తున్న తప్పు. షటప్ యు స్టేచర్లెస్ కౌంటర్. ఆఫ్టర్ సగటు మనిషివి నువ్వు, ఒక ఉన్నత ప్రభుత్వ ఉద్యోగిని, మేధావి వర్గుని, ఇంతటి పెద్ద మనిషిని నన్ను పట్టుకుని గౌరవం మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నువ్వు పెద్ద మనిషివా? నీ విజ్ఞానం చుట్టూ ఇంతటి కుచితమైన సంకుచిత అభిప్రాయాన్ని ఏర్పరచుకున్న నువ్వు మేధావి వర్గీయుని అని చెప్పుకుంటున్నావా? నీ దుర్మార్గాన్ని ఇంత బహిరంగంగా ప్రకటిస్తున్న నువ్వు అసలు నీకు గౌరవమా? అసలు వెళ్తా. నువ్వు ఈ మనుషులతో ఆడుకునే ఆట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆగు. సగటు మంచి ఆవేశం అనర్థాలకు దారితీస్తుంది. ఆల్ రైట్, టేక్ ఇట్ ఈజీ. కమాన్, నీ పన్ను పీకి మందు వేస్తాను రా.